అదేదో ఒక ఈవెంట్ లో నాని గారు చెప్పారు, స్టార్ అంటే ఏంటి, శాటిలైట్ లో నక్షత్రమా లేకపోతే ఏంటి? ఎవ్వరు కాదు స్టార్లు. ఇలాంటి స్టార్లను చూసే చాలా మంది స్టార్లు పుట్టారు ఈరోజు సోషల్ మీడియాలో. ఒకటి ఫేస్బుక్ స్టార్ అంటాడు, ఒకడు ఆయాసం స్టార్, ఆవేశం స్టార్, లిప్ లాక్ స్టార్. వీళ్ళందరూ ఇలాంటి వాళ్ళని చూసి వచ్చిన వాళ్ళే. మొత్తం క్రింజ్ జిమ్స్ బ్యాచ్ మొత్తం దిగుతున్నారు ఇలాంటి వాళ్ళని చూసి. ఇక పోతే పాట విషయానికి వస్తే గుంజి 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 ఏదో పగలగొడతాను అంటున్నాడు. ఒక హీరో స్టేజ్ మీద నుంచొని మైక్ పట్టుకొని మైకిల్ జాక్సన్ లెవెల్లో పర్ఫార్మెన్స్ ఇచ్చాడు నిన్న. ఆ పాట ఏంటి, దాంట్లో వాడిన పదాలు ఏంటి? మనకి సెన్సార్ బోర్డు అనేది ఒకటి ఉంది. సెన్సార్ బోర్డు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టింది. సినిమాలో కొన్ని పదాలు వాడకూడదు, కొన్ని సీన్స్ ని చిత్రీకరించడానికి వీల్లేదు అని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టింది. వీళ్ళకి అవన్నీ కనపట్టలేదా? వీళ్ళు ఎందుకు ఇలాంటి పదాలను తీసుకొచ్చి సినిమాల్లో వాడుతున్నారు? ఆల్రెడీ ప్రీవియస్ చూసుకున్నట్టయితే కొన్ని సినిమాలు, ఫర్ ఎగ్జాంపుల్ అర్జున్ రెడ్డి సినిమా అవ్వచ్చు, ఇంకా ఈ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ లో వచ్చిన కొన్ని సినిమాల్లో కొన్ని పదాలు వాడటం జరిగింది. వాటిని థియేటర్ లో మ్యూట్ చేయడం జరిగింది. సో ఇలా కొన్ని సినిమాలు జరిగినాయి. కానీ మళ్ళీ కొత్తగా వచ్చేటువంటి అప్కమింగ్ హీరోస్ ఎవరైతే ఉన్నారు, ఎందుకని ఈ దారిని ఎంచుకుంటున్నారు? రీజన్ ఏంటి? పాపులర్ అవ్వాలన్నా, ఫేమ్ కోసం అని ఇలా చేస్తున్నారా?